తెలంగాణ రాజకీయాల్లోకి సినీ నటుల వ్యక్తిగత జీవితాలు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ గారు. అయితే ఈ వివాదంలోకి నాగ చైతన్య, సమంత వ్యవహారం అయితే ఆవిడ లాగడం అన్నది తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా అయితే మారింది. కొందరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ హైడ్రా ప్రకంపనలు, హైడ్రాకు చెడ్డ పేరు రావటం వల్ల రేవంత్ రెడ్డికి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఆ దారి మళ్లించాలని చెప్పేసి ఇట్లా డైవర్ట్ పాలిటిక్స్ని అయితే చేస్తూ ఉన్నారు కొండా సురేఖ గారిని కొందరు చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియదు. అయితే నాగ చైతన్య, సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారన్న వాటిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ గారు. దీనిపైన సినీ లోకం మొత్తం భగ్గుమనింది. కొండా సురేఖ గారిపైన ఆగ్రహ జ్వాలలు అయితే వారు వ్యక్తం చేయడం అయితే జరిగింది. మరి వాళ్ళైతే సినిమాలు తీయచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విలన్గా పెట్టి తీయచ్చు, ఎన్టీఆర్ గారిని విలన్గా పెట్టి తీయచ్చు. మొత్తం వాళ్ళ సినిమా వల్ల అయితే రాజకీయ నాయకులందరి వ్యక్తిగత జీవితాలపైన సినిమాలు తీయచ్చు, కానీ వాళ్ళపైన మాత్రం ఒక మాట కూడా అనకూడదు. ఇది తెలుగు సినిమా